హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీకు ఈ రోజు అయితే కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ని చూపిస్తున్నాను. చూడండి, అయితే ఇది ఉత్తరప్రదేశ్ లో కొల్హాపూర్ డిస్టిక్ లో ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కాదు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న రొంపిచెర్ల నుండి తలకోనకు వెళ్లే మార్గ మధ్యంలో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. అదే విధంగా ఆలయం ప్రాకారం ముందు భాగంలో విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలను శిలారూపాలుగా ఇక్కడ శిల్పులు చెక్కడం అయితే జరిగింది. ఆ దశావతారాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం ఈ విధంగా 10 అవతారాలైతే మనకు ఆలయం ప్రాకారం ముందు భాగంలో స్పష్టంగా కనిపిస్తాయి. అదే విధంగా గాలిగోపురం కింద ఆలయ ముఖద్వారం, సింహద్వారం పక్కన అటువైపు ఇటువైపు అమ్మవారి యొక్క ద్వారపాలక మూర్తులైతే ఉన్నారు. అదే విధంగా కొంచెం గాలిగోపురం లోపలికైతే వెళ్తే అక్కడ వినాయకుడు, ఇటువైపు సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. ఇంకా ఆలయంలోకి వెళ్తే ఆలయం ముందు ధ్వజస్తంభం ఈ విధంగా అయితే మనకు దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ప్రదక్షిణ పూర్వకంగా మనం ఆలయంలో ప్రదక్షిణలు ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా చండీ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ అమ్మవార్లందరూ ఆలయం లోపలి ప్రాకారానికైతే శిల్పులు చెక్కడం జరిగింది. చండీ అమ్మవారి తర్వాత విజయలక్ష్మి, వరలక్ష్మి, ఈ యొక్క వరలక్ష్మి తర్వాత మనకు సంతాన లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పక్కనే సంపద లక్ష్మి అయితే కొలువు తీరు ఉంది. సంపద లక్ష్మి నుండి మనం కొద్దిగా ముందుకు వస్తే శాలిపుత్రి అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ నుండి చూసుకుంటే ఆలయం ప్రాకారం యొక్క లోపలి భాగం మొత్తం కూడా అనేక రూపాలలో అనేక మూర్తులుగా వెలసిల్లి విరాజిల్లుతూ అనేక రకాల ఆయుధాలను ధరించిన అమ్మవార్ల విగ్రహాలైతే మనకు దర్శనమిస్తాయి. ఆలయం చుట్టువైపులా ఎటు చూసిన పచ్చని చెట్లతో, పంటలతో, ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం వెనకాల ఎందరో శిల్పులు తమ శిల్పకళా నైపుణ్యానికి ప్రాణం పోసి ఈ విగ్రహాలని, శిల్పాలని రూపొందింపజేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినంత మాత్రాన తమ మనసులలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు, అజ్ఞాన అంధకారాలు పంచలైపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్య భగవానుడు ఏ విధంగా అజ్ఞానమనే చీకట్లను చీల్చుకుంటూ జ్ఞానమనే వెలుగుని, కాంతి కిరణాలను ఈ లోకానికి ప్రసరింపజేస్తాడో ఆ విధంగానే భక్తుల మనస్సులలో ఉన్న అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే విధంగా ఈ ఆలయంలో వినాయక స్వామి మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. వినాయక స్వామి మూర్తి ఆలయం చుట్టూ అనేక రకాల వినాయకులనైతే ఇక్కడ శిల్పులు కొలువు తీర్చడం జరిగింది. ఎంతోమంది వినాయకుల్ని అనేక రకాలుగా ఇక్కడ స్పష్టంగా మనకు విగ్రహ రూపాలలో ఆవిష్కరించారు. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంటారు ఈ వినాయకులు. ఆకర్షణీయంగా భక్తుల హృదయాల్లో ఉన్న సమస్త మలినాలను శుద్ధి చేసి సకల విఘ్నాలను దూరం చేసి విఘ్ననాథుడు, గణనాథుడు, ఏకదంతుడు, లంబోదరుడు, పార్వతీపుత్రుడు అయిన ఆ విఘ్ననాయకుడు ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాలుగా ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడం భక్తులు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పచ్చు. ఇక్కడ ఆలయం లోపలి ప్రాకారం అంతా కూడా ఎంతో అపురూపంగా, ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నది మనం అమ్మవారి ఆనంద నిలయం. అమ్మవారు ఈ ఆనంద నిలయంలో ఇచ్ఛామూర్తిగా అక్కడ ఆసీనులై ఉన్నారా అన్నట్లుగా ఉంటారు అమ్మవారు. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన సగభాగ ప్రాకారంలోని దేవీ దేవతల యొక్క విగ్రహాలను అయితే మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్యం స్వామి, ఇక్కడ వచ్చేసి పళని సుబ్రహ్మణ్యం స్వామి, అదేవిధంగా ఇటువైపు వచ్చేసి తిరుప్పరకుండ్రం సుబ్రహ్మణ్యం స్వామి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కౌమారీదేవి అమ్మవారి యొక్క రూపం కౌమారీదేవి, అదేవిధంగా సర్వసైన్యాధ్యక్షురాలైన శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైన వరాహీదేవి విగ్రహం అనేది ఇక్కడ ఆవిష్కృతమై ఉంది. మనం ఇంకొంచెం ముందుకెళ్తే వైష్ణవీదేవి యొక్క విగ్రహం ఆవిష్కరింపజేశారు. ఇంకా అదేవిధంగా ఈ ఆలయంలో
వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా జరిగింది. వారు ఇద్దరు దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవీ దేవతలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. రుద్రాహిదేవి, గాయత్రి మాత చూసారా ఎంతటి అపురూప శిల్పకళా సౌందర్యమో కదా. ఇక్కడ ఇంద్రాణీ దేవి, అదే విధంగా ఇది ఆలయ ప్రాంగణం. అమ్మవారి ఆనంద నిలయానికి తూర్పు ముఖంగా అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఆనంద నిలయానికి ముందున్న 16 స్తంభాలతో నిర్మితమైన మంటపాన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. అదే విధంగా మంటపం ముందున్నటువంటి ధ్వజస్తంభాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అదే విధంగా మహేశ్వరి దేవి, ఆ తర్వాత సరస్వతి మాత, అదే విధంగా సరస్వతి మాత పక్కన సిద్ధిదాత్రి దేవి పక్కనే ధాన్యలక్ష్మి. ఇక్కడ నుండి ఇంకా అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్వరూపాలు వస్తాయి. ఆదిలక్ష్మి తర్వాత మనకు ఐశ్వర్యలక్ష్మి తర్వాత గజలక్ష్మి తర్వాత ఆయారమ్మ. ఇక్కడితో వీళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి రూపాలని చూసాము. అదే విధంగా అమ్మవారి యొక్క సుందర సౌందర్య మంటపానికి ఈశాన్య భాగంలో ఇప్పుడు మనమైతే నవగ్రహాలని చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడ నవగ్రహ దేవతల్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఆల్.